మై ఫస్ట్ డివోషనల్ ట్రిప్ ఆఫ్ 2026. చలో మరి నేనైతే 2 డేస్కి ప్యాక్ చేసేసుకున్నాను. ఇది డే 1 అయితే మేము ముందుగా యాగంటిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము. యాక్చువల్లీ మా ప్లాన్ శ్రీశైలం వెళ్ళాలని. సో ఇక్కడ మేము దారిలోనే యాగంటి అండ్ ఆ తర్వాత మహానందిని కూడా దర్శించుకొని శ్రీశైలానికి వెళ్ళాము. ముందుగా ఇక్కడ ఎంట్రన్స్ లో వెళ్ళగానే కోనేరు ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేసేసి దర్శనానికి వెళ్తారు. మేమైతే డైరెక్ట్ గా దర్శనానికే వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నది గుడి మెయిన్ ఎంట్రన్స్ గోపురం ముందు గోమాత ఉంటుంది. గోమాతకు దండం పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ముందుగా యాగంటి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది యాగంటి బసవన్న. ఎవ్రీ 20 years వన్స్ ఇక్కడున్న బసవన్న ఒక అంగుళం పెరుగుతాడంట. యాగంటిలో ఉన్న బసవన్న ఒక రోజు లేచి రంకేస్తాడు. అలా రంకేసిన నాడు కలియుగం ముగుస్తుంది అని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాస్తుందంట. అలాగే ఇక్కడున్న బసవన్న చెవిలో మనకున్న కోరికలు ఏదైనా చెప్తే నెరవేరుతాయని అందరూ నమ్ముతారు. నేను నాకున్న కోరికలు చెప్పుకున్నాను. అండ్ తర్వాత గుళ్ళోనే ఒక చిన్న కోనేరు ఉంది. 2 రాళ్ల మధ్య శివలింగాన్ని ఉంచారు. వాటర్ పడుతున్నాయి శివలింగం మీద. చాలా బాగుంది చూడటానికి. కోనేరులో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఇంకా అది చూసేసి బయటకు వస్తుంటే ఒక అంకుల్ ప్రసాదం పెట్టారు. ఇంకా ప్రసాదం కూడా తినేసి గుళ్ళో ఉన్న లడ్డూలు తీసేసుకొని బయటకు వచ్చాము. బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ లో ఈ గుహలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇక్కడే పుష్ప 2 షూటింగ్ జరిగిందని మనందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చి చూస్తే ఇక్కడ క్యూట్ బుద్ధుని బొమ్మలు ఎంత క్యూట్ గా మోగుతున్నాయి చూడండి. ర్యాండమ్ గా మేము కాస్ట్ అడిగాము. వాళ్ళు 450 అన్నారు. 450 అనేసుకొని మేము ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాము. ఇది మా 2 days ట్రిప్ లో డే 1 యాగంటిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయి. మహానందికి కూడా వెళ్ళాము. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వ్లాగ్స్. బై గైస్.